దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో రోజురోజుకు పెరిగిపోతున్న కేసుల భారాన్ని తగ్గించి బాధితులకు వేగవంతమైన పారదర్శకమైన న్యాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సిజేఐతో సహా మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్సభ ఆమోదం తెలిపింది. ఇక కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ కీలక సవరణ బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ బిల్లుపై చర్చలో పాల్గొనాలని స్పీకర్ ప్రతిపక్షాలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో స్పీకర్ సభలో ఎలాంటి సుదీర్ఘ చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపారు. గతంలో 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను సిజేఐతో కలిపి 31 నుంచి 34కు పెంచారు. ఆ తర్వాత దాదాపు 7 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ న్యాయమూర్తుల సంఖ్యను అదనంగా మరో 4 పెంచుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను సవరించే లేదా పెంచే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. 1950లో రాజ్యాంగ అమలులోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి కేవలం 8 మంది జడ్జిలు మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత దేశ జనాభా కేసుల సంఖ్య ఆధారంగా కాలక్రమేణా ఈ సంఖ్యను పెంచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 1956లో సంఖ్య 10కి, 1960లో 13కు, 1977లో 18కి, 1986లో 26కు, 2009లో 31కి, 2019లో 34కు, ఇప్పుడు 2020లో ప్రస్తుతం సిజేఐతో కలిపి 38 మంది జడ్జిలు ఉన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో వేలాది రాజ్యాంగ, సివిల్, క్రిమినల్ పిటిషన్లు విచారణ కోసం పెండింగ్లో ఉన్నాయి. అదనంగా మరో 4 న్యాయమూర్తుల నియామకం ద్వారా రాజ్యాంగ ధర్మాసనాలను క్రమం తప్పకుండా నిర్వహించడమే కాకుండా రోజువారీ విచారణలను వేగవంతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని న్యాయ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాల్లో, బిల్లుల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి బిల్లుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగానే రాజ్యసభలో కేంద్ర మంత్రి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇప్పుడు తాజాగా ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల నినాదాల నడుమ ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టగా పెద్ద ఎత్తున ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో స్పీకర్ ఎంతసేపటికి వారించినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా ఈ బిల్లు అత్యంత కీలకమైనటువంటి బిల్లు కాబట్టి ఈ బిల్లుపై చర్చ జరగాల్సి ఉంటుంది, చర్చలో పాల్గొనాలంటూ ప్రతిపక్షాలను స్పీకర్ పదే రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు లోక్సభలో పెద్ద ఎత్తున తమ నిరసన తెలియజేసిన పరిస్థితి కనపడింది. మరోవైపు సుప్రీంకోర్టులో కేసుల లోడ్ను తగ్గించి వేగవంతమైనటువంటి న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా ప్రధానంగా భారత ప్రభుత్వం ఆర్టికల్ 124(1) ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను పెంచే అధికారం కేవలం పార్లమెంట్కే ఉంటుంది కాబట్టి పార్లమెంట్ నిబంధనల ప్రకారం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రధానంగా 1950లో 8 మంది జడ్జీలతో ప్రారంభమైంది. ఇప్పుడు 38కి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. 38కి పెరగక ముందు 34 మంది జడ్జిలు ఉండేవారు. కానీ దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య ఎక్కువ అవుతోంది. దీనికి సంబంధించి తీర్పులు ఇవ్వడం ఆలస్యం అవుతుంది కాబట్టి అనేక కేసులు మరుగున పడిపోయే పరిస్థితి ఉంది. మరోవైపు కొన్ని కీలకమైనటువంటి కేసులకు సంబంధించి పరిష్కారం జరగడం లేదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ఆగస్టు 13 వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది. అందుకు తగ్గట్లుగానే ఈ బిల్లును ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి లోక్సభ దీనికి ఆమోద ముద్ర వేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాజ్యాంగ ధర్మాసనాల నిర్వహణ, రోజువారీ విచారణలో వేగవంతం చేసేందుకు తాజా నిర్ణయం తోడ్పాటు అందిస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం మరొక కీలకమైనటువంటి బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో రోజురోజుకు పెరిగిపోతున్న కేసుల భారాన్ని తగ్గించి బాధితులకు వేగవంతమైన పారదర్శకమైన న్యాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సిజేఐతో సహా మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు దిగువ సభ అయిన లోక్సభ ఆమోదం తెలిపింది. ఇక కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ కీలక సవరణ బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ బిల్లుపై చర్చలో పాల్గొనాలని స్పీకర్ ప్రతిపక్షాలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో స్పీకర్ సభలో ఎలాంటి సుదీర్ఘ చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇక 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను సిజేఐతో కలిపి 31 నుంచి 34కు పెంచారు. ఆ తర్వాత దాదాపు 7 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ న్యాయమూర్తుల సంఖ్యను అదనంగా మరో 4ని పెంచుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను సవరించే లేదా పెంచే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం 8 మంది జడ్జిలు మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత దేశ జనాభా కేసుల సంఖ్య ఆధారంగా కాలక్రమేణా ఈ సంఖ్యను పెంచుకుంటూ వచ్చారు. 1956లో ఆ సంఖ్య 10కి, 1960లో 13కు, 1977లో 18కి, 1986లో 26కు, 2009లో 31కి, 2019లో 34కు, 2026లో ప్రస్తుతం సిజేఐతో కలిపి 38 మంది జడ్జిలు ఉన్నారు. ఇక ప్రస్తుతం సుప్రీంకోర్టులో వేలాది రాజ్యాంగ, సివిల్, క్రిమినల్ పిటిషన్ల విచారణ కోసం పెండింగ్లో ఉన్నాయి. అదనంగా మరో 4 న్యాయమూర్తుల నియామకం ద్వారా రాజ్యాంగ ధర్మాసనాలను క్రమం తప్పకుండా నిర్వహించడమే కాకుండా రోజువారీ విచారణలను వేగవంతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని న్యాయ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు.